అనమాట. అదే అంటే లైక్ మీటర్ గురించి టైమింగ్ ఎలా చేంజ్ చేసుకోవడము, తర్వాత మీటర్లు ఏమేమి కనిపిస్తాయి, ఫుల్ డిజిటల్ కాదు కదా మంది. సో నార్మల్ అనలాగ్ అనమాట. సో కొంచెం టైమింగు, గేరు, ఇండికేటర్ దాని కొంచెం డీటెయిల్స్ అయితే మిస్ అయిపోయాను. సో అది అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా, చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా. ఓకేనా, యాక్చువల్లీ ఏంటంటే దీని గురించి నేను ఇంతకుముందు వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, నైట్ టైం ది వ్యూ అనేది. సో కాకపోతే ఏంటంటే ఆ వీడియోలో నేను ఎడిటింగ్ చేసేటప్పుడు ఏమైందంటే కొంచెం మిస్ అయిందనమాట. నైట్ టైం ఫుల్ అంటే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెము. ఆ వీడియో నేను ఎడిటింగ్ చేసిన ఏంటంటే ఎడిటింగ్ చేసేస్తాను, మొత్తం క్లియర్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే అప్లోడ్ చేసే టైంలో వేరే వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత ఇంకా అప్లోడ్ చేశాను కదా అనేసి తర్వాత డిలీట్ చేశాను ఎడిటింగ్ చేసిన వీడియో. ఎందుకు లేదు తర్వాత తెలిసింది నాకు. తర్వాత వీడియో ప్లే చేసినప్పుడు ఏంటంటే అప్పుడు తెలిసింది నాకు, అరే ఈ వీడియో వేరేది అప్లోడ్ చేశాను కదా అనేసి. ఇంకా ఆ వీడియో మళ్ళీ తర్వాత చూసుకుంటే ఇంకా ఆ వీడియో సరే డిలీట్ అయిపోయింది అనేసి తర్వాత ఎప్పుడైనా చేద్దాం ఏం కాదు అనేసి వదిలేసాను అనమాట. సో యాక్చువల్లీ ట్రిప్కి వెళ్ళాల్సింది కొంచెం ఉంది, 25th హోలీ రోజున. సో యాక్చువల్లీ ఆ రోజు హోలీ ఉంది కదా, మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ ఉంది. సో ఆ రోజు వీలైతే యాదగిరిగుట్టకి వెళ్తున్నాను అనమాట. సో యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ భువనగిరి దగ్గర ఒక టెంపుల్ ఉంది, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంది, అది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో అక్కడ మా యాక్చువల్లీ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అదేమన్నా అల్లో ఉందా లేదా నాకైతే తెలీదు. మేబీ ఇంకొక నెక్స్ట్ వీక్ అనమాట, ఇవి కాదు. సో ఇంకొక మ్యాక్సిమం ఒక 8 days ఉంది అంతే. సో 8 days తర్వాత నేనైతే ప్లానింగ్ చేసేసాను ఆల్రెడీ. సో వెళ్ళినప్పుడు ఒకవేళ అక్కడ ఏమన్నా ఉంటే అంటే యాదగిరిగుట్ట టెంపుల్ అయితే ఫిక్స్ అనమాట. సో ఆ భువనగిరి భువనగిరి దగ్గర ఆ ప్లేస్ అయితే చూడాలి. ఒకవేళ అలా ఉందనుకోండి బెటర్, మనకి మంచిది వీడియోగ్రఫీ కన్నా. సో భువనగిరి దగ్గర నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు యాదగిరిగుట్టకి. ఆల్మోస్ట్ నేను హైదరాబాద్కి వచ్చి అయితే 3 years అయింది. సో 3 years నుంచి నాకైతే ఎప్పుడు టైం దొరకలేదు యాదగిరిగుట్టకి వెళ్ళడానికి. చూద్దాం ఈసారి ఏమవుతుందో. ఇప్పుడైతే టైం దొరికింది, మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయాను. ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా టైమింగ్ ఒకవేళ కుదరకపోతే చెప్పలేమన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి మ్యాక్సిమం సండేస్ చాలా వరకు ప్లానింగ్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇంతకుముందు 3 months తర్వాత లడాక్ ట్రిప్ ప్లానింగ్ ఉందని. సో ఆలోగా అయితే మంత్రాలయం ఒకటి ప్లానింగ్ ఉంది, శ్రీశైలం ఉంది, ఆ తర్వాత బీదర్లో ఫోర్ట్ అంటే కోట ఒకటి ఉంది. ఆ 3 అయితే ఆలోగా కవర్ చేయాలని అనుకున్నాను. సో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 1st week లేదా 2nd weekలో మంత్రాలయం అయితే ఖచ్చితంగా మనము వెళ్తున్నాము, అదైతే ఫిక్స్ అనమాట. సో ఇక శ్రీశైలము, బీదర్ అనేది తర్వాత చూద్దాము. సో ఇప్పుడే సో హాయ్ గైస్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మీకు పార్ట్ 1లో నార్మల్గా చూపించాను. సో బైక్ రివ్యూ చేశాను కొంచెం ఎలా ఉంటుందని. సో ఇప్పుడు ఇది మనకు మెయిన్ డిజిటల్ అంటే అనలాగ్ మీటర్ అనమాట, ఫుల్ డిజిటల్ కాదు. సో ఇక్కడ మనకి మీటర్లు ఏమేమి ఇచ్చారు అనేది చూపిస్తాము. ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ ఫస్ట్ అయితే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చాడు, ఆ తర్వాత బ్యాటరీ సింబల్, ఇంజిన్, తర్వాత ఆయిల్ లీకేజ్ది, తర్వాత ఇండికేటరు, ఇంకా తర్వాత లైట్ హై బీము, లో బీము కనిపిస్తుందా. సో తర్వాత టెంపరేచర్ ఎక్కువ ఉంటే అక్కడ హై టెంపరేచర్ చూపిస్తుంది. సో ఇక్కడ బజాజ్ లోగో, ఆ తర్వాత రొటేషన్ పీరియడ్ అంటే రొటేషన్ పర్ మినిట్ ఇంటూ 1000 లెక్కల. తర్వాత గేర్ ఇండికేటర్ ఇచ్చారు. సో 1 2 3 4 5 ఇక్కడ గేరు, తర్వాత km/h వస్తుంది. సో ఇంకా తర్వాత ఇక్కడ స్పీడ్, ఇంకా ఫ్యూల్ ఇండికేటర్ అనమాట. సో ఫ్యూల్ ఎంత ఉందనేసి ఇక్కడ చూపిస్తుంటుంది. ఇక తర్వాత ఎండ్ అయితే ఎండ్ చూపిస్తుంది, తర్వాత కిలోమీటర్స్, తర్వాత టైమింగ్. సో చాలా వరకు చాలామందికి పల్సర్ బండ్లో టైమింగ్ ఎలా చేంజ్ చేసుకోండి కొంచెం డౌట్ ఉంటుంది. సో అది ఎలాగంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూడండి ఎమ్ అని ఉందా సింబల్, ఇక్కడ మోడ్. సో మోడ్ ఇక ఇటు సైడ్ సెట్ బటన్ ఉంటుంది అనమాట, 2 buttons. సో ఆ 2 అనేది ఇక్కడ మీది ఏంటంటే మెయిన్గా కీ ఆన్లో ఉండే, ఆ తర్వాత ఇక్కడ ఉందా రెడ్ కలర్ బటన్ ఇంజిన్ది. సో అది ఆన్లో పెట్టుకోవాలి, ఆన్లో పెట్టుకొని మీరు అది సెట్ చేసుకోవాలన్నమాట. ఇంక అంతేకాకుండా ఇక్కడ చూడండి, మీరు ట్రిప్ 1లో ఉండాలి. ఇక్కడ ఓడోలోనే కూడా పనిచేయదు, ఇక ట్రిప్ 1లో పెట్టుకొని ఆ తర్వాత మోడ్ అండ్ సెట్ 2 బటన్లు ఒకేసారి మీరు 3 seconds అనేది ప్రెస్ చేసుకొని ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి, నేను ప్రెస్ చేస్తాను. 3 seconds ఒకటే చూడండి. సో ఇక్కడ చూస్తున్నా 3 seconds ప్రెస్ చేస్తే కానీ మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది టైమింగ్ అనేది. సో దాని తర్వాత అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు దాన్ని. సో మళ్ళీ బంద్ అయిపోయింది అది. సో మళ్ళీ నేను ప్రెస్ చేస్తాను, సో చూపిస్తాను. సో
సో బ్లింక్ అవుతుంది ఇక్కడ చూడండి. సో దాన్ని నేను ఇక్కడ చూడండి 10 పెట్టాను. సో దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నార్మల్ మీకు చూపించడానికి నేను పెడుతున్నాను. చూడండి ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఎంబటనే ప్రెస్ చేసుకోవాలి. మీరు ఎంబటం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మళ్ళీ 9 ఓకేనా. సో వీటి ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 9:38. సో మళ్ళీ మీరు మళ్ళీ పోయింది. సో వెయిట్. సో కొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ ఉండాలి టైమింగ్ చూసుకొని. చూడ తర్వాత నేను సెట్ బటన్ ప్రెస్ చేసుకుంటే సో మినిట్స్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో దానికి కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని సెట్ బటన్ నొక్కితే కన్నా మీకు మినిట్స్లోకి వెళ్తుంది. తర్వాత మళ్ళీ బటన్ నొక్కుతూ ఉంటే అది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి 48, 50. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 39 అనమాట, 9:39. సో మళ్ళీ నేను 38 పెడతాను. సో 39, 35, 36, 37, 38, 39 ఓకేనా. సో మళ్ళీ మీరు సెట్ బటన్ నొక్కితే AM PMకి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి AM. సో మళ్ళీ దాన్ని బటన్ నొక్కితే PMకి వెళ్తుంది. మళ్ళీ బటన్ నొక్కితే మోడ్ బటన్ AMకి వెళ్తుంది అనమాట. సో తర్వాత అలా వదిలేసేయండి, ఇంకా అయితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంతే. సో ఈజీ అనమాట మనకి ఇది సెట్ చేసుకోవడం. సో చూసారు కదా టైమింగ్ ఎలా చేంజ్ చేయాలి అనేది. ఇక్కడ మనకి ఇంకా RPM లిమిట్ ఉంది మీటర్లో ఇక్కడ చూడండి. సో ABS ఉంది డ్యూయల్ ఛానల్ కాబట్టి సింబల్ చూపిస్తుంది. ఇంకా న్యూట్రల్ ఉంది కాబట్టి న్యూట్రల్ ఇండికేటర్. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్, ఇటు సైడ్ న్యూట్రల్ పక్కన రైట్ సైడ్ ఇండికేటర్ ఉందన్నమాట.